గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తూ అభివృద్ధిని ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం రావివలస గ్రామంలో 1.5 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులను మంత్రి గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రావివలస నుంచి రామవరం వరకు చెంచువాణి చెరువు, తుమ్మనాయుడు చెరువు మీదుగా ఈ బీటీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పనిచేస్తుందని అన్నారు. గ్రామీణ రోడ్లు, సీసీ రోడ్లు, గోశాలలు, శ్మశానాల అభివృద్ధి వంటి పనులను MGNREGS ద్వారా చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రాజు, టీడీపీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండేలాగా ఎక్కడో హైదరాబాద్, చెన్నై వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా మన దగ్గర ఉద్యోగాలు ఎలా తీసుకురావాలి అనే దాని మీద నేను కానీ, మరి అలాగే కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు అనితమ్మ గారు, మా అందరికీ గైడ్ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు కానీ, మా అందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తున్నాం. ఈరోజు నిన్న కాక మొన్న గత 3 రోజులుగా స్విట్జర్లాండ్లో వెళ్ళి దావోస్ అనే ప్రదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఎవరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా కూడా మాకు ఇలాంటి కంపెనీ పెడదాం అనుకుంటున్నాము, ఎవరు ఏ రాష్ట్రం ఏ దేశం పిలుస్తుంది, ఏ దేశంలో ఏ రాష్ట్రం పిలుస్తుందని అందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎంప్లాయీ, ఒక IAS అధికారిలాగా ఒక ఫైల్ పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మా యువత బాగా ఉంటారు, మా పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయి, మీకు కావాలంటే ప్రభుత్వం నుంచి ల్యాండ్ ఈ రకంగా ఇస్తాము, ఈ రకంగా ఇన్సెంటివ్ మీకు ఏదైనా మీ పెట్టుబడికి 5 ఏళ్ళ కాలంలో సగం % 50% రాయితీ ఇస్తాము అని అనేకమైనటువంటి విషయాలు వాళ్ళకి నచ్చచెప్పి కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక ఇండస్ట్రీ రావాలంటే అనేకమైనటువంటి కాంప్రమైజ్ చేయాల్సి, అనేకమైన కంపెనీలు మోటివేట్ చేయాలి, వాళ్ళకి తీసుకొచ్చి ప్రతిపాదించాలి. వాళ్ళకి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 500 మందికో 1000 మందికో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ మన రాష్ట్రంలో ఎరువులు తక్కువ అవ్వకుండా ప్రతి రైతుకు కూడా ఎరువు వచ్చేలాగా, ఫెర్టిలైజర్స్ వచ్చేలాగా, ఏ కష్టం కూడా ప్రజలకి చేరువు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఒక కార్యాచరణ, ఇక్కడ రోడ్డు శాంక్షన్ అవ్వాలంటే కనీసం ఒక 6 నెలల ముందు దానికి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి, ఏ రకంగా నిధులు తీసుకురావాలి, దాని కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ కార్యరూపం చేసి శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టాలి. మనం చెప్తుంది ఈ ఒక్క రోడ్డు గురించి. మరి రాష్ట్రం అంతా చేయాలంటే వర్గంలో కూడా కనీసం 100 కోట్ల వర్కులు శాంక్షన్ చేసి, వర్కులు ఎగ్జిక్యూట్ చేసి, చేసినటువంటి కాంట్రాక్టుల పేమెంట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పేమెంట్లే కాకుండా గత గవర్నమెంట్లో పెండింగ్ పెట్టిన పేమెంట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. గత గవర్నమెంట్లో అనేక మంది కాంట్రాక్టర్లు 10 లక్షల లోపల ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కిందటి సంవత్సరం సంక్రాంతి టైంకి 6,600 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా పండక్కి 10 సంవత్సరాల పైనుంచి ప్రతి ఎంప్లాయీ కూడా అడుగుతున్నారు. సుమారు 5 లక్షల మంది టీచర్లకు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డిఏలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే చిన్న కాంట్రాక్ట్కి 1263 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తక్కువ అవ్వకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా తక్కువ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
మరీ ముఖ్యంగా మన ప్రజానికం కోరుకున్నది, మన ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నది, మన విజయనగరం జిల్లా కోరుకున్నది ఉద్యోగాలు. వలసలు ఆపాలి, యువకులకి అవకాశం కల్పించాలి.